కొంచెంసేపు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. సామెతల గ్రంథం మరి 4వ అధ్యాయం 23వ వచనాన్ని ఈ సాయంకాలం ప్రభు మన కొరకు దాచించిన సందేశం. 4వ హృదయములో నుండి, సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, నీ హృదయంలో నుండి జీవధారాలు బయలుదేరు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడు. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, ప్రభువు అంటున్నాడు నీ హృదయాన్ని అన్నిటికంటే. ప్రియులారా, చాలాసార్లు మనం కొన్నింటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. మన ఇంట్లో గ్లాస్ ఐటమ్స్ని కానీ, లేకపోతే కొంచెం సెన్సిటివ్ ఐటమ్స్ కానీ, కాస్ట్లీ ఐటమ్స్ కానీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. అబ్బో, ఎవరిని టచ్ అయినామో మనం కూడా అంతగా టచ్ చేయడానికి ఇష్టపడం. పిల్లలు చాలా కేర్ తీసుకుంటాం, కేర్ తీసుకుంటాం. ప్రభు అంటున్నాడు అన్నిటికంటే నువ్వు ఏటేట్ల పట్ల కేర్ తీసుకుంటావు వాటికంటే, నువ్వు ఎక్కువగా దేన్ని ఇష్టపడుతున్నావు వాటికంటే, అన్నిటికంటే ఎక్కువగా ముఖ్యముగా, అన్నిటికంటే ముఖ్యముగా అంటున్నాడు ప్రభు, నీ హృదయమును భద్రంగా కాపాడుకో. ఎందుకో తెలుసా? నీ హృదయములో నుండి జీవధారలు ప్రవహించాలి. నీ హృదయంలో నుంచి జీవ జలధారలు అంటే పరిశుద్ధాత్మ ప్రవాహం ప్రవహించాలి. ప్రభు అదే కదా యోహాను సువార్తలో ప్రభు అంటారు. ఆ మహా పండగ రోజు ఆయన మరి దేవాలయంలో ఆయన నిలబడి ప్రభు అక్కడ కేకలు వేస్తూ గట్టిగా ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి 7వ అధ్యాయం యోహాను సువార్త 37వ వచనం చూడండి. యోహాను సువార్త 7:37. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను తప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడు, ఈ మాట చూడండి, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడు, లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును. బిగ్గరగా చెప్పాను. ప్రభు అన్నాడు ఆ మహాదినమైన అంత్యదినమున ఆ పండుగల్లో నిలబడి గట్టిగా ప్రభు చెప్తున్నాడు, మీరు నా యందు విశ్వాసం నుంచి వాడు కడుపులో నుండి జీవజలాలు ప్రవహిస్తాయి. ప్రభు అంటున్నాడు నీ హృదయము చాలా ముఖ్యంగా కాపాడుకో, భద్రపరచుకో. ఎందుకో తెలుసా? నీ హృదయము పరిశుద్ధాత్మ దేవునికి ఉనికి పట్టుగా మారాలి. ప్రియులారా, చూడండి, ఈ గోదావరి కానీ, గంగా కానీ, కృష్ణ, ఈ వాటర్, ఈ నదులన్నీ ఎక్కడి నుంచి ప్రవహిస్తున్నాయంటే హిమాలయస్లో ఉండండి. హిమాలయస్ ఈ నదులన్నింటిగా అది ఉనికిపట్టు ప్రియులారా, అక్కడి నుంచి ప్రవహిస్తున్నాయి. అక్కడి నుంచి అలాగే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల్లోనికి, మన బంధువుల్లోనికి, మన చుట్టాలోనికి, ఫ్రెండ్స్ మధ్యలోకి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి ప్రవహిస్తాడో తెలుసా? నీ హృదయం నుంచి, నా హృదయం నుంచి ప్రవహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవునికి నిలయము, ఆలయము. కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకెందుకు మన హృదయాన్ని కాపాడుకోవాలి? ఎఫెసీ పత్రిక 3:15లో దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, మన హృదయం చాలా ప్రాముఖ్యమైనది. ఇదనాలో దేవుని ప్రజలు హృదయ స్థితిని చాలా నిర్లక్ష్య పెడుతున్నారు. అసలు హృదయ స్థితి ఎలా ఉందో తెలుసుకోవట్లా. పాటలు బాగా పాడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, కానుకలు ఇస్తున్నారు, భక్తి చేస్తున్నారు. బట్ వీ షుడ్ నో వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ అవర్ హార్ట్. మన హృదయ స్థితి ఎలాగుందో తెలుసుకోవాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు, మన హృదయ స్థితి కనబడుతుంది. ప్రతిరోజు మనం ఆయన వెలుగులోనికి రావాలి. ప్రతిరోజు వాక్యం వెలుగులోనికి వస్తే, వాక్యం అనేది అద్దమని యాకోబు పత్రికలో రాయబడింది. వాక్యం అనే అద్దంలో మామూలు మిర్రర్లో మన ముఖం ఎలా కనబడుతుందో, ఈ వాక్యం అనే అద్దంలో మన హృదయం కనబడుతుంది. ప్రియులారా, ఎందుకు మన హృదయాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి? ఎఫెసీ పత్రిక 3:15-18 కలిసి ఉన్నాయి, చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్టుగాను మహిమైశ్వర్యము చొప్పున. చాలు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా ఇలా అంటున్నాడు. అంటే యేసు ప్రభు మన హృదయాలలో నివసిస్తాడు. He wants to dwell in our hearts. ఆయన మన హృదయంలో నివసించాలని కోరుకుంటున్నాడు. వింటున్నారా జాగ్రత్తగా? మన హృదయం ఆయనకు ఆలయం.
మన హృదయం దేవునికి ఆలయం. చూడండి, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరగరా? పరిశుద్ధాత్మ దేవునికి ఉనికి పట్టు మన హృదయం. అంతేకాదు, ప్రభు అయిన యేసయ్య నివసిస్తాడు. పిల్లరా, మీరు ఎప్పుడైనా విన్నారా కోనసీమ అనే పేరు? కోనసీమ అంటే అర్థం ఏంటండి? కోన అంటే కొబ్బరి అంట. కొబ్బరి విస్తారంగా పండే, సీమ అంటే నేల. కోనసీమ. దివిసీమ విన్నారా? ఆ గుంటూరు, ఆ ఇక మచిలీపట్నం ప్రాంతం దివిసీమ అంటారు. పిల్లరా, రాయలసీమ విన్నారా? రాయలసీమ. ఇలాగా హృదయసీమ ఒకటి ఉంది. హృదయసీమ, ఇది హృదయసీమ. ఈ హృదయసీమకు రారాజు ఎవరంటే మన ప్రభు అయిన దేవుడు యేసు ప్రభు. ఆమేన్. నీ హృదయానికి ఆయన రారాజుగా ఉండాలి. నీ హృదయంలో ఆయన నివసించాలని కోరుకుంటున్నాడు. నీ హృదయంలో ఆయన మరి కాపురం చేయాలనుకుంటున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన మనలో నివసించాలని కోరుకుంటున్నాడు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చదవండి. అందుకు దేవుడు ఇలా సెలవిచ్చున్నాడు. అందుకు దేవుడు ఇలా వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడే ఇందును. నేను వారి దేవుడిని అయింది. వారు నా ప్రజలై ఇందురు. వారు నా ప్రజలై కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. నేను ఏమన్నాడండి? నేను వారిలో నివసిస్తాను. నేను వారితో ఉంటాను. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రకటన 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలై ఇందురు. దేవుడు తానే ప్రియులారా కాపురం ఉంటాడంట. ఆయన మన హృదయంలో సంచరిస్తాడట. ఆయన మన హృదయంలో నివసిస్తాడట. ఆయన మన హృదయంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యంగా హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:16 చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:16. ఎందుకు మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడాలి? మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతో భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఏం అద్భుతమైన మాట అండి. మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ఎస్టాబ్లిష్ ద లార్డ్ యాజ్ ఎ గాడ్. ఎస్టాబ్లిష్ జీసస్ యాజ్ ఎ లార్డ్ ఇన్ యువర్ వెరీ హార్ట్. నీ హృదయాలలో, మన హృదయాలలో యేసు ప్రభువుని మరి ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే సామెతల గ్రంథంలో మరి నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, సామెతలు 23:26 ఉందన్నమాట. సామెతలు 23:26 చదవండి. 23:26. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండని. నా కుమారుడా నీ హృదయం నాకివ్వు. నాకు కావాలి. ఐ వాంట్ యువర్ హార్ట్. ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ యువర్ హార్ట్. ఐ వాంట్ టు స్టే ఇన్ యువర్ హార్ట్. ఐ వాంట్ టు మూవ్ ఇన్ యువర్ హార్ట్. ఐ వాంట్ టు బి కింగ్ ఇన్ యువర్ హార్ట్. ఈ రాత్రి మన హృదయాలు ఎలాగున్నాయి? సరే, నేను మిమ్మల్ని కొంచెం లోతు తీసుకెళ్తాను. ఎలాంటి హృదయంలో ప్రభు ఉంటాడు? ఎలాంటి హృదయాలలో ప్రభు ఉంటారు? ప్రియులారా, ఎలాంటి హృదయాలలో ప్రభు ఉన్నాడు అని కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఈ రాత్రి నా మెసేజ్కి టాపిక్ ఏంటంటే హార్ట్ ఆఫ్ ద బిలీవర్. విశ్వాసిక హృదయ స్థితి. ప్రియులారా, ఈ లాక్డౌన్ దినాల్లో ప్రియులారా వాట్ ఐఎమ్ డూయింగ్, నేనేం చేస్తానో తెలుసా? ఐఎమ్ సర్చింగ్ మై సెల్ఫ్. నా హృదయాన్ని పరిశీలన చేసుకుంటున్నాను. ప్రియులారా, యేసయ్యతో మనకున్న ఆ కనెక్షన్ వెరీ ఇంపార్టెంట్. యేసయ్యతో నువ్వు కలిగి ఉండబోయే ఆ కనెక్షన్ వెరీ ఇంపార్టెంట్. అది పోగొట్టుకుంటే నీకు ఎన్నున్నా వేస్టే. నువ్వెంత పరిచయం చేసినా, నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వాయిద్యాలు, ఎన్ని మ్యూజిక్లు వాయించినా, ఎంతమందిని ఆరాధనలు నడిపించినా, ఎన్ని లైవ్లు ఇచ్చినా
నీ హృదయ స్థితి సరిగ్గా లేకపోతే, అందుకే పిల్లల పేతురు అంటాడు కదా గారడి షిమోనుతో, నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు. నువ్వు మనుషులు ఎదుట బాగానే ఉన్నావు కానీ బట్ యువర్ హార్ట్ ఈస్ నాట్ రైట్ బిఫోర్ గాడ్. ప్రభు అంటాడు కదా, మీరు పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరముగా ఉన్నది. అలాగుందా మన హృదయం? ఎలా ఉంది నీ హృదయ స్థితి? ఈ రాత్రి వాక్యపు వెలుగులో, వాక్యం అనే అర్థంలో ఒకసారి నీ హృదయ స్థితి మరి చెక్ చేసుకుని, పరిశీలన చేసుకుని, దేవునితో సమాధానపడి నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని మరలా ప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానించి క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి ఈ రాత్రి. దట్స్ మై మోటో. అది నా ఉద్దేశం, మెసేజ్ యొక్క మరి ఇంటెన్షన్ అది. ఎలాంటి హృదయంలో ప్రభు ఉంటాడు, ఎలాంటి హృదయాన్ని ప్రభు ఆశపడుతున్నాడు, త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి కీర్తన 73:1 చూడండి. కీర్తన 73:1 ఎలాంటి హృదయాన్ని ప్రభు కోరుకుంటున్నాడు? 73:1 చదవండి. ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. శుద్ధ హృదయుల ఎడల, ఇజ్రాయేలు ఎడల, నువ్వు ఇజ్రాయేలుడు అయితే చాలదు కానీ శుద్ధ హృదయుల ఎడల, ఇజ్రాయేల్ ఎడల మాత్రమే కాదు ఆయన. ఇజ్రాయేల్ అంటే మారు మనసు పొందిన వ్యక్తి, యాకోబు ఇజ్రాయేల్గా మారాడు, అక్కడితో చాలదు. నువ్వు శుద్ధ హృదయం కలిగి ఉంటే దేవుడు నీ ఎడల చాలా మంచివాడిగా ఉంటాడు, గుడ్ గాడ్గా ఉంటాడు. 66:18 చూడండి. 66:18 నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల, నా హృదయంలో నేను పాపాన్ని చేసిన ఎడల, లక్ష్యం చేస్తే చాలంటండి. ప్రభు నా మనవి వినకపోవును. పిల్లలు గమనిస్తున్నామా? మరి శుద్ధ హృదయం చూడండి. 51 కీర్తన 10 చూడండి. 51 కీర్తన 10 51:10 చదవండి. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. పిల్లరా, కడగబడిన హృదయము, శుద్ధ హృదయము. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 4:14. ఇర్మియా 4:14 4:14 మనందరికి తెలిసిందే, మొదటి చదవండి. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకో. నీ హృదయములో చెడుతనం ఉంది, ఆ చెడుతనం అంతటిని కడిగి వేసుకో, శుద్ధి చేసుకో, పరిశుద్ధపరుచుకో. అల్టిమేట్గా చెప్పాలంటే కడగబడిన హృదయం, శుద్ధి చేయబడిన హృదయం. మన హృదయం ఇంకో మాట కూడా చూపిస్తాను చూడండి. రోమా 2:29 మన హృదయాన్ని ఏం చేసాం? ఫస్ట్ హార్ట్ ఎలాగ ఉండాలి మన హృదయం? రోమా 2:29 స్పీడ్గా. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. ప్రియులారా, సున్నతి చేయబడిన హృదయం అని ఉంది ఇక్కడ. సున్నతి హృదయ సంబంధమైనది. ఇశ్రాయేలీయులు శరీర సంబంధమైన సున్నతి చేసుకుంటున్నారు. అది సున్నతి కాదు ప్రభు దృష్టిలో. క్రొత్త నిబంధన మార్చేశాడు దేవుడు. పాత నిబంధన అంతా శరీర సంబంధమైన మాట తీరు, అక్షరము. క్రొత్త నిబంధన అంతా ఆత్మ సంబంధమైన ఆచారము, ఆత్మ సంబంధమైన అనుభవము. సున్నతి కూడా శరీర సంబంధమైనది కాదు, హృదయ సంబంధమైనది అంటున్నాడు. పిల్లలు, నేను 3 మాటలు చెప్పాను. శుద్ధి చేయబడిన హృదయం, కడగబడిన హృదయం, సున్నతి చేయబడిన హృదయం. అలాంటి హృదయంలో ప్రభు సుఖనివాసం చేస్తాడు. అలాంటి హృదయంలో ప్రభు నివసిస్తాడు. నీ హృదయం కడగబడిందా? నువ్వు ప్రతిరోజు నీ హృదయాన్ని యేసు రక్తంలో కడుక్కుంటున్నావా? ఎవ్రీడే ప్రాసెస్ జరుగుతుందా? ప్రతిరోజు శరీరానికి స్నానం చేస్తున్నావే 3 సార్లు, సమ్మర్లో 3 సార్లు. అబ్బాయి చాలా చికాకుగా ఉంది బ్రదర్, 3 సార్లు చేయకపోతే అసలు నాకు పీస్ నిద్ర పడదు బ్రదర్. ఇంకొకటి మరీ చేదస్తం బైక్ వైపు రోజుకి 7 సార్లు అట స్నానం. దావీదేమో 7 సార్లు ప్రార్థన, ఈడేమో 7 సార్లు స్నానం. మంచిదే స్నానం చేయడం తప్పు అని నేను అన్నాను. క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. శుభ్రత చాలా అవసరం. అందులో ఈ భయంకరమైన కరోనా దినాల్లో, ఇక వైరస్ ఉన్న దినాల్లో శుభ్రంగా ఉండాలి, మంచిదే, తప్పు నేను అన్నాను. 100 సార్లు చేసుకో, తప్పులేదు. బట్ వాట్ అబౌట్ యువర్ హార్ట్? నీ శరీర శుభ్రత ప్రాముఖ్యం కానీ నీ హృదయ సంగతి ఏంటి? నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దైవ జనాంగమా, హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నావా?
పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ప్రభు. ఏ రక్తాన్ని పట్టుకొని ప్రిపేర్డ్గా రెడీగా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఇష్టపడితే నేను కడుగుతాడు ప్రభు. నీ హృదయం కడుక్కొని శుద్ధి చేసుకుని నీ హృదయం దొల్లగొట్టుకొని. నేను సంవత్సరానికి ఒకసారి మన ఇళ్ళల్లో ఏం చేస్తుంటే సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్కి ముందు మొత్తం ఇల్లంతా దులిపేస్తారు ఫుల్గా. ఇతర బిందులన్నీ దులిపేసి ఫుల్ చింతపండు ఇటుకేసి ఫుల్ తోమేసి మట్టేసి తోమే. అబ్బా ఎంత సంతోషం అవుతుందో. సంవత్సరానికి ఒకసారి ఇల్లు శుభ్రం చేసుకుంటాం పిల్లరా. మన వెహికల్స్ కూడా నెలకు ఒకసారి ఇప్పుడు శుభ్రం చేస్తుంటాం, కడుగుతుంటాం. మరి మన హృదయం సంగతి ఏంటి? ప్రభు మన హృదయంలో నివసించాలని కోరుకుంటున్నాడు కదా. కంపు కొడితే ఉంటాడా? నీ హృదయం శుభ్రంగా లేకపోతే ప్రభు నీ హృదయంలో ఉంటారండి? వెళ్ళిపోతాడు కదా బయటికి. వెళ్ళిపోరా ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టం లేనివన్నీ లోపల లోడ్ చేసేస్తున్నాం. డంపింగ్ యార్డ్లాగా చాలామంది హృదయాలలో డంపింగ్ యార్డ్లాగా, మున్సిపాలిటీ జీవీఎంసీ డంపింగ్ యార్డ్లాగా ఉంది చాలామంది హృదయాలు. ఈ రాత్రి నీ హృదయంలో ప్రభువును, క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించాలి. నీ హృదయంలో జీవజల దారులు బయలుదేరాలి. నీ హృదయంలో ప్రభు ఉండాలి, నివసించాలి, కాపురం చేయాలి, సంచరించాలంటే నీ హృదయాన్ని కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. పిల్లల సున్నతి చేసుకోవాలి. సున్నతి అంటే సర్కంసిజం అంటారు దాన్ని. సున్నతి అంటే రిమూవల్ ఆఫ్ అన్వాంటెడ్ మరి స్కిన్ అన్నమాట. పనికిరానిది కత్తిరించి ఆపరేషన్ చేసి తీసేయడం. మన హృదయ సంబంధమైన సున్నతిలో ఏం చేయాలి? మనం కూడా కత్తిరించాలి. అందుకే ప్రభు అన్నాడు కదా, మీలో పనికిరాని తీగలు ఆయన తీసి పారవేయను. పనికిరాని తీగలు ఏమున్నాయి మన హృదయంలో ఏమున్నాయి అవన్నీ తీసి పారేసుకోవాలి. హృదయంలో అవన్నీ తీసి మరి పారేయాలా. చాలామంది హృదయాలు ఎలా ఉన్నాయి. మత్తయి సువార్త 5:28 కొన్ని మాటలు మన హృదయం ఎలా కడుక్కోవాలి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5:28. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం. నేను మీతో చెప్పినదేమనగా, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. 5:28 నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో, ఒక స్త్రీని కానీ పురుషుడిని కానీ ఒక వ్యక్తి మోహపు చూపుతో చూస్తే ప్రతివాడు అప్పుడే తన హృదయమందు, ఎక్కడంటే పాపం హృదయమందు ఏం చేశాడండి? మాట్లాడలేదు మీరు. ఆమెతో అతనితో వ్యభిచారము చేసిన వాడగును. చూసేదేమో కన్ను, పాపమేమో ఎక్కడ జరుగుతుంది? హృదయమందు. హెడ్ క్వార్టర్స్ లాంటిది అనమాట. ఈ మొత్తం ఈ పర్సనాలిటీకి హెడ్ క్వార్టర్స్ ఇది. ప్రతిదీ ఇంటర్లింక్డ్ టు హార్ట్. నీ కన్ను ఇంటర్లింక్డ్, నీ మైండ్ ఇంటర్లింక్డ్, నీ చేతులు, నీ ఆలోచనలు, నీ వినికిడి, నీ మాటలు అన్నీ, ప్రతి పాపము ఇంటర్లింక్డ్. ఎక్కడైపోతుంది తెలుసా? దాని జనరేషన్ హార్ట్లో జరుగుతుంది పిల్లరా. నువ్వు చూస్తే చాలు ఆ లస్ట్ఫుల్ ఐస్తో, ఆ మోహపు ఆ తలంపులతో పొరపాటున నువ్వు చూసావంటే హృదయంలో పాపం జరిగిందనమాట. హృదయంలో పాపం జరుగుతుంది. దాన్ని కడిగేసుకోవాలి. పాపం జరుగుతున్న హృదయం, వ్యభిచారంతో నింపబడిన హృదయం. ప్రియరా గమనిస్తున్నావా? ఎఫెసీ పత్రిక 4:18 ఒక మాట. హృదయం పరిస్థితి ఎలా ఉంది ఈ దినాల్లో? దేవుని బిడ్డల హృదయాల పరిస్థితి ఎలా ఉంది? ఎఫెసీ 4:18 చూడండి. 4:18. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొంచున్నారు. తమ హృదయ కాఠిన్యము వలన అంటున్నాడు. సిగ్గులేని వారే ఉండి. హృదయంలో ఏం జరుగుతుందంటే కాఠిన్యం ఉంది. కఠినపరుచుకుంటున్నాడు హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు చాలా మంది. ఆర్ యు మేకింగ్ యువర్ హార్ట్ హార్డ్? నీ హృదయం కఠినం చేసుకుంటున్నావా? లేకపోతే నీ హృదయం విరిగి నరిగిన హృదయం లాగుందా? బ్రోకెన్ హార్ట్ లాగా ఉందా? నీ హృదయం బ్రోకెన్ హార్ట్ లాగా ఉందా? చూడండి 51 కీర్తన 17 వచ్చిన మన హృదయం ఎలా ఉండాలి? 51:17 కీర్తన 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఓకే దేవా విరిగి నలిగిన హృదయం. ఈ మాట వినండి. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు నాయన. విరిగి నలిగిన హృదయాన్ని ప్రభు లక్ష్యం చేస్తాడు. గాడ్ సీస్ సచ్ ఎ హార్ట్, బ్రోకెన్ హార్ట్.
నీది విరిగి నలిగిన హృదయమా, కఠిన హృదయమా? కఠినం చేసుకుంటున్నాడు చాలామంది, కఠినం చేసుకుంటున్నారండి. హృదయంలో కఠినం. ఓస్ నాకు తెలుసులే, ఈ వాక్యం చాలాసార్లు విన్నానులే, నాకు తెలుసు ఎలా దేవునితో సమాధానం, నాకు తెలుసులే. నీకంటే చిన్నవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, నీకంటే పెద్దవాళ్ళు మాట్లాడా, నీకంటే చిన్నవాళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా రెక్టిఫై చేసుకుంటున్నావా, కఠినం చేసుకుంటున్నావా? 95వ కీర్తన 8వ వచనంలో ఇశ్రాయేలీలంట అక్కడట మసా దినమందు కఠినం చేసుకున్నారట అండి. 95:8 చూడండి. 95:8 అరణ్యంలో మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు మస్సా దినమునందు మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా రోజు మీరు కఠినపరుచుకున్నట్లుగా హృదయములను కఠినపరచుకొనకుడి, మీ హృదయములు కఠినపరచుకొనకుడి. ప్రభు ఉపమానాన్ని చూపిస్తారు, యాలగోరికలుగా పారబుల్ చూపిస్తున్నాడు. అక్కడ మీ ప్రజలు అరణ్యంలో మీ పితరులు కఠినం చేసుకున్నారు, మెరీబా యొద్ద కఠినం చేసుకున్నారు హృదయాన్ని. మోషే మీద తిరుగుబాటు చేశారు, నా మీద తిరుగుబాటు చేశారు. వారిలాగా మీరు కఠినపరచుకోవద్దు. ఎలా ఉండాలి? మనకి మెత్తని హృదయంలాగా ఉండాలి. ఆమె ప్రభు చెప్తున్నాడు, మీలో రాతి గుండెను తీసేసి మీలో మాంసపు గుండెను పెడతా. మెత్తని హృదయం అంటాడు, మెత్తని హృదయం, విరిగి నలిగిన హృదయం. ఈ రాత్రి అలాంటి హృదయం మనం కలిగి ఉండాలని దేవుని బిడ్డల హృదయాలు ఎలా ఉన్నాయి? హృదయంలో వ్యభిచారం జరుగుతుందా? హృదయంలో కఠినతరమైన హృదయం ఉందా? హృదయం కఠినం చేసుకుంటున్నావా? వెంటనే వాక్యానికి లోబడలేకపోతున్నావా? చిన్న పిల్లల్లాగా లోబడాలి, చిన్న బిడ్డల్లాగా. ప్రభు అంటాడు కదా, మీలో ఈ చిన్న పిల్లల వల్లే మారితేనే కానీ మీరు పరలోక రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని వెంటనే లోబడాలి. వెంటనే ఎందుకు లోబడలేకపోతున్నాం? వెంటనే ఎందుకు తగ్గించుకోలేకపోతున్నాం? ప్రభు మన హృదయాన్ని చూస్తున్నాడు సుమా. ప్రభు మన హృదయాన్ని గమనిస్తున్నాడు సుమా. సమయాలతో ప్రభు అంటాడు, సమయాలు మనుషులు పైరూపం చూస్తారు, నేను మాత్రం యెహోవా హృదయాన్ని చూస్తాను, నేను హృదయాన్ని చూస్తాను. నువ్వు ఆ 7 యొక్క అన్నదమ్ముల యొక్క పైరూపం చూసావు, వారి పర్సనాలిటీని చూసావు, వారి రూపాన్ని చూసావు, వారి ఎత్తు పొడుగు చూసావు, బలం చూసావు. నేనైతే దావీదు నా హృదయానుసారుడు. దావీదు ఎప్పుడు నా హృదయానికి దగ్గరలో ఉంటాడు. ఈజ్ ఆల్వేస్ విత్ మై ఓన్ హార్ట్ అంటాడు ప్రభు. నా హృదయానుసారుడు, నా హృదయాన్ని వెంబడిస్తాడు దావీదుకి నా హృదయం తెలుసు. దావీదు హృదయం నేను చూస్తున్నాను. హృదయం కఠినం చేసుకుంటున్నారండి దినాలు. అలా ఉంటే ప్రభు రాడు నీ హృదయాలకి. ఇది నాలో చాలామంది చూడండి, రోమపత్రిక 1:28 దేవుని బిడ్డల హృదయాలు ఎలా ఉన్నాయి? అలా ఉంటే ప్రభు రాడు. ఎలా ఉన్నాయండి దేవుని బిడ్డల హృదయాలు? రోమపత్రిక 1:28 చూడండి. 1:28 రోమన్స్. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయేది గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసును వారికి అప్పగించాను. మరియు వారు తమ మనస్సులలో దేవునికి చోటియనొల్లకపోయిరి. మనస్సులో అనుంది, తెలుగులో ఇంగ్లీష్లో హృదయము అనుంది, హార్ట్. వారు హృదయములో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు భ్రష్టమైన హృదయానికి దేవుడు అప్పగించాడట. చేయరాని పనులు చేస్తున్నారు దేవుని ప్రజలు, చేయకూడని పనులు చేస్తున్నారు దేవుని ప్రజలు. ఏది చూడకూడదో అదే చూస్తున్నాం, ఏది వినకూడదో అదే వింటున్నాం. ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు అక్కడికే వెళ్తాం, ఏం చేయకూడదు అది చేస్తున్నాం. యూ డోంట్ గో అన్నాడు ప్రభు, డోంట్ టర్న్ బ్యాక్ అన్నాడు ప్రభు. లోతు నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు, అసలు నీవు నీ భార్య పిల్లలు వెనక్కి తిరిగి చూడకూడదు సుమా, ఆ కండిషన్. బట్ బైబిల్ సేస్ లోత్స్ వైఫ్, లోతు భార్య వెనక్కి తిరిగి ఏం చెయ్యొద్దని చేసింది, అంతే. ఏం చేద్దని చేసింది. మీ దగ్గర విగ్రహాలు ఉండకూడదని దేవుడు చెప్తే యాకోబు భార్య రాహేలు తండ్రి ఇంటి నుంచి వచ్చేటప్పుడు విగ్రహాలు తెచ్చుకుంది, ఆ గృహదేవతలు తెచ్చుకుంది, సీక్రెట్గా దాచుకుంది హృదయంలో. ఏమైందంటే ఆశీర్వాదకరంగా లేదు. తర్వాత ప్రియులరా, ఆ తర్వాత మధ్యలోనే రాహేలు తన జీవితాన్ని ముగించేసి వెళ్ళిపోయింది. ఏం చెయ్యొద్దో అది మనం చేయకుందుముగాక. ఆమె ఏది చెయ్యాలో అదే చెయ్యదుముగాక. ఆమె చేయరాని కార్యాలకు అప్పగించాడు దేవుడు. చూడండి ఎలాంటి హృదయం అంటే వారి హృదయాల్లో దేవునికి చోట్లేదు. ఫుల్ హృదయం అంతా నిండిపోయింది, ఖాళీ లేదు, హౌస్ఫుల్. ప్రభు వస్తున్నాడు, హృదయం నడుతున్నాడు, లోపల నుంచి స్వరాలు వినబడుతున్నాయి. ఏంటో తెలుసా, మాకే ఖాళీ లేదు, నువ్వే ఎక్కడికి వస్తావయ్యా. ఈ సమయంలో నాకు ఒక ఉపమానం గుర్తొస్తుంది.
పిల్లరా యాయిరు ఇంటికి ప్రభు వెళ్ళినప్పుడు ఆ ఇల్లంతా ఫుల్ గొల్లుతో నిండిపోయింది, మనుషులతో నిండిపోయిందంట. ప్రభు అంటాడు, స్థలమియుడి, వెకేట్ చేయండి, ముందు వెకేట్ చేయండి, కమ్అవుట్ ఫాస్ట్, మీ గొల్లు ఆపండిరా బాబు, రండిరా బయటికే. మా అమ్మలో ముసలో ఆడలేదు అందరూ గోలు బయటికి రండి. అందరూ బయటకు వచ్చారు. ప్రభు లోపలికి వెళ్ళి చేయబట్టుకుని తల్లి తాకుమి అన్నాడు, లేచి కూర్చుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువుకు చోటు ఉందా నీ హృదయంలో? నీ హృదయం నిండా నిండిపోయిన అనేక సబ్జెక్టులతో నీ హృదయం నిండిపోయింది, రకరకాల సబ్జెక్ట్స్. ఈ రాత్రి మొత్తం వికెట్ చేయి, హృదయం అంతా వికెట్ చేయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 128 GB ఉంది నా సెల్లో. జీబీటీ మధ్య ఫుల్గా మెసేజ్లు మొత్తం అన్ని వీడియో రికార్డ్ చేశాను. లైవ్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని రికార్డ్ చేస్తే ఇంక ఏది రికార్డ్ చేస్తున్నా అది అంటుంది, నో స్పేస్ ఇన్ యువర్ సెల్, ఇమీడియట్లీ డిలీట్ సమ్ ఐటమ్స్ అంటుంది. కొన్ని ఖాళీ చేస్తే ఇంకేమైనా లోపలికి వస్తాయి. ఫుల్గా నిండిపోయింది నీ సెల్ అంతా, జీబీ మొత్తం ఫిల్డ్. ఈ రాత్రి ఈ లైవ్ అయిపోయిన తర్వాత పిల్లలు ఇంటికాడ ప్రార్థనలో కూర్చొని ఒక్కొక్కటి డిలీట్ చేసే పారాయణ అన్నిటి బయటికి పంపించాను. హృదయం ఖాళీ చేయండి, ప్రభు వస్తాడు మీ హృదయాలకి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకా ఎలాగుంది దేవుని ప్రజల హృదయాలు, ఎలాగుంది చూడండి. సామెత 6:25 కొన్ని మాటలు నేను మరి మీ అందరికీ ఆశీర్వదకరంగా ఉన్నాయని నేను ఈ మాటలు ప్రేరేపించబడుతున్నాను. 6:25 చూడండి, సామెత 6:25. దాని చక్కదనమునందు నీ హృదయములోను ఆశపడకము, దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము. పాపము కొరకైన ఆశ హృదయంలో ఉంది. డిజైర్ ఫర్ ద లార్డ్. ప్రభు రాలేకపోతున్నాడు, అందుకే నీ ఆశ. ఇక్కడ చెడు స్త్రీ యొద్దకు పోకుండా పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలు లోబడకుండా నిన్ను కాపాడును అంటున్నాడు. దాని చక్కదనముందు పిల్లల శరీర ఆశ కొరకు, శరీర సంబంధమైన ఆలోచన కొరకు ఆశపడద్దు. పాపము కొరకైన ఆశ నీ హృదయంలో ఉందే, దట్ ఈస్ స్టాపింగ్ ద లార్డ్ టు కమ్ ఇన్ టు యువర్ హార్ట్. అదే పాపపు ఇచ్చ, లస్ట్ అంటాడు, లస్ట్ అంటాడు దాన్ని. డిజైర్ ఫర్ ద సిన్ అంటాడు దాన్ని. అది ఆపేస్తుంది. సో పిల్లరా, ఈ పాపపు ఇచ్చ, పాపపు వాంఛ, ఆశ, పాపం కొరకైన ఆశ ఉందే, దాన్ని మరి నీ హృదయం నుంచి తీసి పారేసి వేర్లతో పాటు పెకలించి నీ ఆశ అంతా యేసయ్య మీదకి మళ్లించుకోవాలి. ఆమేన్. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయనతో కృప దొరుకును అంటాడు. దేవుని మీద ఆశ పెట్టుకో, నీకేం లోటు చేయడు ఆయన, అన్నీ ఇస్తాడు. నీ ప్రతి అవసరత తీరుస్తాడు ప్రభు. నీ ప్రతి అవసరత అన్ని కోణాల్లో, అన్ని యాంగిల్స్లో ప్రభు అన్ని సెట్ చేసి పెడతాడు నీకోసం. ఏం వరీ నాట్ మై బ్రదర్, మై సిస్టర్. దేని కొరకు నువ్వు భయపడద్దు, దేని కొరకు బెంగపడద్దు. అది దొరుకుతుందో లేదో, అది నా దగ్గరకు వస్తుందో లేదో, నేను కలిగి ఉంటాను లేదో. వరీ నాట్ ఫర్ ఎనీథింగ్, డిజైర్ ఫర్ ద లార్డ్. దావీదు అంటాడు, యెహోవా మందిరానికి వెళ్ళాలని ప్రజలు అవుతున్నప్పుడు నేను సంతోషించాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. నువ్వు దేవుని కొరకు ఆశపడుతున్నావా? నేను వేకువనే లేచేదను, ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తున్నాడంటండి. 119 కీర్తనలో ఉంటుంది, 119 కీర్తనలో ఉంటుంది. నీ ధర్మశాస్త్రం యొక్క వాక్యాలు నేను చదవడానికి బ్రదర్ నా కన్నులు తెరుచుకుని ఉన్నాయి. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు వాక్యం చదవాలి, ఎప్పుడు నా ప్రార్థన సమయం వస్తుందా? ఆశ ఉందా దేవుని పట్ల? పాపము కొరకైన ఆశ నీ హృదయంలో ఉండటం ద్వారా పిల్లరా ప్రభు రాలేకపోతున్నాడు. ఇంకెలాంటి హృదయంలోనికి ప్రభు రాలేడు. ఇర్మియా గ్రంథం 5:23 చూడండి. నేను త్వరగా ప్రార్థన చేస్తాను మీ కొరకు. ఈ రాత్రి ప్రభు నీ హృదయంలోకి రావాలని కోరుకుంటున్నాను. ప్రభు నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించబడాలని కోరుకుంటున్నాడు. నీ హృదయంలోంచి జీవజలధారలు ప్రవహించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎస్, ఇర్మియా 5:23 చదవండి. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చు. ఈ జనులు ద్రోహమును తిరుగుబాటు చేయు మనసు కలిగిన వారు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే
తిరుగుబాటు చేసే హృదయం కలిగిన వారట. రెబెలియస్ హార్ట్, తిరుగుబాటు చేసే హృదయం, వెంటనే లోబడే హృదయం. దేవుని వాక్యానికి వెంటనే లోబడుతున్నావా? దేవుని సేవకుడిని గద్దిస్తున్నప్పుడు వెంటనే లోబడుతున్నావా? ఓస్, చాలామందిని చూసామయ్యా, నువ్వు పెద్ద చెప్పొచ్చావు కానీ అంటున్నావా? నీ హృదయము తిరుగుబాటు చేసే హృదయం. ప్రభు మీకు మేలు కలగకుండాట్లకు మీ పాపములే కారణము. 25వ వచనంలో వ్రాయబడింది. తిరుగుబాటు చేసే హృదయం, తిరుగుబాటు. అహరోను మిరియాము ఒకసారి మోషే మీద తిరుగుబాటు చేశారు. నీతోనే మాట్లాడతాడా దేవుడు? మాతో మాట్లాడా? ఎందుకు మాట్లాడు? అందరితో మాట్లాడతాడు. ఆ మాట అనాలా? మోషే సంగతి ఏంటో తెలియదా వారికి? మోషే లాంటి మనుషుడు లేడు. ముఖాముఖిగా దేవుతో మోషే మీద తిరగబడ్డారు. వెంటనే బైబిల్ చెప్తుందంటే వెంటనే మిరియాముకి కుష్ఠరోగం వచ్చిందంట. తెల్ల కుష్ఠరోగం, మంచు లాంటి కుష్ఠరోగం వచ్చేసిందంట. కాలం వెలుపులకి వెళ్ళిపోయి ఏడ్చి, అయ్యా ప్రజలు పశ్చాత్తాపడ్డారు. మోషే కూడా ప్రార్థన చేశాడు, ప్రభు క్షమించు. ఎన్నిసార్లు దేవుని మీద, దేవుని సేవకుని మీద, నీ భర్త మీద, నీ తల్లిదండ్రుల మీద, పెద్దల మీద, సహోదరుల మీద, సంఘంలో ఉన్న డీకన్స్ మీద, సంఘ పెద్దల మీద, నీ ఆత్మీయ నాయకుల మీద ఎన్నిసార్లు తిరగబడ్డావు? ఎన్నిసార్లు దేవుని ఆత్మ మీద తిరగబడ్డావు? ఎన్నిసార్లు లోబడలేదు? ఎన్ని స్టబన్ హార్ట్, ఎన్నిసార్లు కఠినమైన హృదయం చేసుకుని తిరుగుబాటు చేసే హృదయం కలిగి ఉన్నావు. ప్రభు అందుకే రాలేకపోతున్నాను నీ హృదయంలోనికి. ఎలా ఉంది నీ హృదయం? ఈ రాత్రి ప్రభు నీ హృదయంలోకి రావాలని కోరుకుంటున్నాను. పిల్లరా, నేను మళ్ళా నా టాపిక్లోకి వస్తున్నాను. ప్రభు నీ హృదయంలోకి రావాలంటే నీది సున్నతి చేయబడిన హృదయంగా ఉండాలి, కడగబడిన హృదయంగా ఉండాలి, శుద్ధ హృదయముగా మారాలా. ఇంకా ఎలాంటి హృదయంలోకి ప్రభు వస్తాడు? 2-3 మాటలు చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎలాంటి హృదయంలోకి ప్రభు వస్తాడు చూడండి. 101వ కీర్తన 2వ వచనం. 101వ కీర్తన త్వరగా మరి నిర్దోష మార్గమున. 101వ కీర్తన 2వ వచనం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను. చదవండి. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చి, నీవు ఎప్పుడు నా దగ్గరకు వస్తావు? చదువు. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును. నువ్వు ఎప్పుడు వస్తావు నా ఇంటికి? ప్రభువా, దావీదు అంటాడు, when did you come to my home? ఎప్పుడు వస్తావు నా హృదయంలోకి అంటే దావీదు అంటున్నాడు, నేను యథార్థమైన హృదయము, మొదటిది శుద్ధ హృదయం కలిగి ఉంటే ప్రభు వస్తాడు నీ ఇంట్లోకి, దేవుడు వస్తాడు నీ హృదయంలోకి. 2 యథార్థమైన హృదయం, అప్రైటెడ్ హార్ట్, యథార్థత, నిష్కలంకమైన, పిల్లలు ఉన్నది ఉన్నట్టుగా, కుయుక్తి లేకుండా, మ్యానిపులేషన్ లేకుండా. ఈరోజు ఈ దినాల్లో మ్యానిపులేషన్ చాలా ఎక్కువ ఉందండి. మ్యానిపులేషన్ అంటే ఎవరి దగ్గర వారి మాట మాట్లాడుతున్నారు. నీ దగ్గర నీ మాట, నా దగ్గర నా మాట. పిల్లరా, ఇతరులను పెట్టి మళ్ళీ మాట్లాడి దొరికిపోతారు. అది మళ్ళీ బరి తెగించి వెరీ బిగ్ మిస్టేక్. అది బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా? కుయుక్తిగా ప్రవర్తించడం, నక్క చిత్తులుతనం. దేవుని బిడ్డలకు తగదు అది. దేవుని ప్రజలు ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా? యథార్థమైన హృదయంతో ఉండాలా. హృదయంలో ఏముందో నోట్లోంచి అదే మాట్లాడాలా. నువ్వు ఎలా ప్రేమిస్తావో అలాగే మాట్లాడాలా. పిల్లరా, నా వారిని ఒకలాగా, బయట వాళ్ళని ఒకలాగా. నా పిల్లలు తప్పు చేస్తే ఒక పనిష్మెంట్, ఇంకొకటి తప్పు చేస్తే వేరే ట్రీట్మెంట్. వాట్ ఈస్ దిస్? నీ తప్పులు తమలపాకులు, ఇతరుల తప్పులు ఎంగిలాకులా? వాట్ కైండ్ ఆఫ్ హార్ట్ యూ హ్యావింగ్? యథార్థమైన హృదయం కలిగి ఉంటే దేవుడు నీ ఇంటిలోనికి వస్తాడట. హల్లెలూయా. యథార్థమైన హృదయం. ఇంకెలాంటి హృదయం అంట? కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 10:10 త్వరగా ముగిస్తాను. ఎలాంటి హృదయం మనం కలిగి ఉండాలి రాత్రి? రోమ 10:10. రోమన్స్ 10:10. యాలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. నీతి కలిగినట్లు
నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. నీకు నీతి రావాలంటే హృదయంలో విశ్వాసం కావాలి. ఫెయిత్, విశ్వాసంతో నిండిపోయిన హృదయం ఇది. ఫెయిత్ టువర్డ్స్ గాడ్, ప్రభు పట్ల విశ్వాసము మన హృదయంలో ఉండాలి. ఉందా హృదయంలో విశ్వాసము? హృదయంలో విశ్వాసానికి చోటు ఉందా? డూ యు బిలీవ్ గాడ్? డూ యు బిలీవ్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యాన్ని నమ్మగలవా? నమ్ముతున్నావా నువ్వు దేవుని వాక్యాన్ని? వాక్యాన్ని చదువు వెళ్ళిపోతున్నాడు అంతే. న్యూస్ పేపర్ చదివినాడు, చదువు వెళ్ళిపోతున్నాడు. ఒకటంట బైబిల్ చదువుతూ కొంతమందికి బైబిల్ ఎలా చదువుతారంటే ఏదో లాటరీ టికెట్ తీసిన టక్కని తీసి ఇలా చెయ్యండి చదువుతారు. ఇక్కడ చెయ్యండి అబ్బా. కొంతమంది క్యాలెండర్ మీద ఉదయం వెళ్ళేసి మరి ఫ్రెష్గా స్నానం చేసుకుని టవల్ కట్టుకుని వెళ్ళిపోయి ఇలా ఏదో భయభక్తులు నిలబడి క్యాలెండర్లో వాక్యం ఆ రోజు ఏ డేట్ మీద వాక్యం ఉంటుంది చూసారా, ఆ వాక్యం మీద లెంపలు వేసుకుని పోతుంటారు బయటికి కొంతమంది. అలా చదివితే దేవునితో మాట్లాడి ఎలా చదవాలి? రెగ్యులర్గా చదువుతూ నీ వాక్యాన్ని కంటిన్యూగా ధ్యానిస్తూ ఉంటుండగా దేవుడు నీతో మాట్లాడతాడు బైబిల్ ద్వారా. గాడ్ విల్ స్పీక్ టు యూ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీకు దర్శనం ఒకవేళ లేకపోయి ఉండవచ్చు, నో వరీ. కలలు రావట్లేదు, నో వరీ. ప్రవచనాలు లేవు, నో వరీ. దర్శనాలు లేవు, నో వరీ. కంగారు పడద్దు. వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడతాడు. ఇది అందరికీ కామన్. వాక్యం చదువుతుండగా ప్రభు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. వాక్యం నువ్వు ఎలా చదవాలా? ధ్యానిస్తూ చదవాలా, కంటిన్యూస్గా చదవాలా. ఒకడు అలాగే ఇలా చేయి తీసి లాటరీ టికెట్ తీసి టక్కని చేపెట్టి చదివాడట. చదివితే అక్కడ ఏముందంటే యోధా మరి ఊరు పెట్టుకుని చచ్చాను అని ఉందట. అబ్బాయి ఇదేం బాగాలేదు ప్రభా, నాకు ఇంకోటి ఈయనైనా అని ఇలా చేపెట్టి ఇంకోటి చదివాట. అక్కడ నువ్వు పోయి అలాగూ చేయమని ఉందట. అలా చదివితే అలా ఉంటుంది. మరి వాక్యం చదువుతుండగా నీ హృదయంలో విశ్వాసము జనరేట్ అవుతుంది. ఈరోజు దేవుని బిడ్డలు వాక్యం చదువుతున్నారా? దేవుని ప్రజలు ఎంతసేపు మనం ఎలాంటి అంటే ఏది చదవద్దంటే అది చదువుతామండి. ఇది చదవంటారా అంటే చదవం, అది చూడొద్దంటే చూస్తాం. అక్కడికి వెళ్ళరంటే వెళ్ళాం, వెళ్ళొద్దంటే వెళ్తాం. మరి ఆ సెటప్ అదే. మరి అక్కడ మన పితరులు, మన గురుగారు, మన తండ్రి, ఆది తండ్రి మరి ఆదం దగ్గర గారి నుంచి వచ్చినట్టుగా ఉంది అక్కడ. అది తినొద్దన్న ఫలం తిన్నాడు చూసారా? వద్దనే చేస్తాం మనం, చేయమని చెయ్యం. ఈ రాత్రి దాన్ని చిన్నది మార్పు చేసుకో. జస్ట్ చేంజ్. ప్రభు ఏం చేయమంటున్నాడో అదే చేయడానికి ప్రయత్నించి నా హృదయంలో విశ్వాసము, నీతి కలిగినట్లుగా హృదయంలో విశ్వాసము కావాలి. విశ్వాసము ద్వారా ప్రభు దేవుడు నీ హృదయంలోకి ఎంటర్ అవుతాడు. ఎక్కడ ఫెయిత్ ఉంటుందో అక్కడ ప్రభు వస్తాడు. ఏ ఇంట్లో విశ్వాసపు మాటలు ఉంటాయో అక్కడ ప్రభు వస్తాడు. ఇది ఎలాగూ జరుగును అన్నాడు. ఇది ఎలాగూ జరుగును అన్నాడు జకర్యా. ఇది ఎలాగూ జరుగును అనేసరికి అంతే నోరు బంధు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నాడు. అంతే అయిపోయింది. ఆ ఎలిషే దినాల్లో ఆ రాజును ఆనుకున్నాడు, అసిస్టెంట్ ఉన్నాడు. ఇది ఎలాగూ జరుగును అన్నాడు. అంతే. దావీదుడు ఏమన్నాడంటే అది జరుగుతుంది, నువ్వు కళ్ళారా చూస్తావు కానీ నువ్వు అనుభవించవు అన్నాడు. అంతే. అవిశ్వాసపు మాటలు వద్దు. శారా గుడారంలో నవ్వుతుంది. ప్రభు అంటాడు ఇక్కడ, ఈ మీదకి నేను కుమారుని ఇస్తాను. 100 సంవత్సరాలు ముసలితో దేవుడు అంటున్నాడు నీకు కుమారుని ఇస్తానంటే ఆ లోపల గుడారం లోపల శారా నవ్విందట. నువ్వు నవ్వుతున్నావా? దేవుని కార్యాలు, దేవుని వాగ్దానాలు నవ్వుతున్నావా? ప్రభు అన్నాడు, శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది కలదా? ఎందుకు నవ్వుతుంది శారా? వై శారా స్మైల్స్? ఆర్ యు స్మైలింగ్? ఆర్ యు బిలీవింగ్? అపనమ్మకం వద్దు. ఈ రాత్రి నీ హృదయంలో విశ్వాసం కావాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఇంకెలాంటి హృదయం కావాలా? ఒక మాట, మత్తయి సువార్త 22:37 అండి. చివరి మాట ముగిస్తా, ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 22:37 అండి. 22:37 చదవండి. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిది ఇదే ముఖ్యమైనది మొదటి అయిన ఆజ్ఞ. హల్లెలూయా. ఈ రెండు, ఇంకొకటి, నీ పొరుగువాని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞయు దాని వంటిది. ఈ రెండు ఆజ్ఞలు
అది చదవండి. ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకి ఆధారమై ఉన్నాయి. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకి భక్తి అంతటికి ఆధారం రెండే రెండు ఆజ్ఞలు అంట, రెండే రెండు పిల్లర్స్ అంట. అదేంటంటే మొదటిది నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. మొదటిది. రెండవది నీ దేవుడైన నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ దేవుడు ప్రేమించాలా, నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఈ రెండు పిల్లర్స్ లాగా ఉంటాయి నీ భక్తి అంతటికి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటాడు. దేవుడు ఇష్టపడే భక్తి అంటే పాటలు పాడి రెండు చప్పట్లు కొట్టి చందలేయడం కాదు, అది మాత్రమే కాదు, దానికి మించి ఉంది. నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన ప్రభుని ప్రేమించాలి. పూర్ణ హృదయం అనే మాట నేను స్టడీ చేస్తే ఫుల్నెస్ ఆఫ్ హార్ట్, నీ హృదయం అంతటితోనట నీ దేవుడైన ప్రభుని ప్రేమించాలంటే నీ హృదయం నిండా దేవుని పట్ల ప్రేమ, లవ్ టువర్డ్స్ గాడ్ షుడ్ బి ఫిల్డ్ బై యువర్ హార్ట్. నీ హృదయం నిండుగా ఏముండాలో తెలుసా? దేవుని పట్ల ప్రేమ, లవ్ టువర్డ్స్ గాడ్, లవింగ్ గాడ్, లవ్ గాడ్. నీ హృదయం నుంచి విశ్వాసం మాత్రమే కాదు, నీ హృదయంలో పవిత్రత మాత్రమే కాదు, నీ హృదయంలో లోబడ్డం మాత్రమే కాదు, నీ హృదయంలో యథార్థత మాత్రమే కాదు, నీ హృదయంలో ప్రేమ, దేవుని పట్ల ప్రేమ ఉండాలి. లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ గాడ్. ఆర్ యు లవింగ్ గాడ్? ప్రభుని ప్రేమిస్తున్నావా? నీ దేవుని ప్రేమిస్తున్నావా? ప్రభు అంటాడు కదా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? యు లవ్ మీ? అబ్రహాంతో అంటాడు ప్రభు ఒకరోజు, నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొచ్చి ఆ యొక్క పర్వతం మీద బలర్పించు. నీవు ప్రేమించి ఇస్సాకు. దేవుడు అంటున్నాడు, అబ్రహాం నువ్వు ప్రేమిస్తున్నావే ఇస్సాకు, వాడిని బలర్పించు. అదేంటి నాయన, నువ్వు నన్ను ప్రేమించాలి. పిల్లలు ఒక మాట చెప్పరా మీకు, మనం దేవుని ప్రేమిస్తే మిగతా వాళ్ళందరూ మనల్ని ప్రేమిస్తారు. మనం దేవుని వైపు చూస్తే ఇతరులందరూ మన వైపు చూస్తారు. మనం దేవుని వెనకతలు వెళ్తే మిగతా వాళ్ళందరూ మన వెనకతలు వస్తారు. నీకు అల్టిమేట్ గాడే, నీకు అల్టిమేట్ ప్రభువే. లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ హోల్ హార్ట్. నీ పూర్ణ హృదయంతో ప్రభుని ప్రేమించడం ప్రారంభించావు. వాక్యంలో వ్రాయబడింది, ఆయనను ప్రేమించే వారి కొరకట సమస్తము సమకూడి జరుగుతున్నాయట అంటాడు. ఆయన ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. ప్రేమించే వారి కొరకట నీ కొరకు దేవుడు ఏవేవి కార్యాలు సిద్ధపరిచాడో అవి నీ కంటికి కనబడవు, సడన్గా నీ ముందు వచ్చి నిలబడతాయి. ఆమేన్. నీకు అర్థం కాదు. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడట. ఆ క్లాస్ పెట్టాడు ప్రభు. నువ్వు ఆయన్ని మనం దేవుని ప్రేమించాలి. లవ్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్, విత్ హోల్ హార్ట్. ఏ కల్మషం లేకుండా నీ ప్రభువు నువ్వు ప్రేమించగలవా? వాక్యంలో వ్రాయబడింది, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టిన వాని కంటే ఎక్కువగా ప్రేమించిన వాడు ఎవడు లేడు. జాగ్రత్తగా ఆలకిస్తున్నారా? తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టు వానికంటే ఎక్కువగా ప్రేమించేవాడు ఎవడూ లేడు. ప్రభువును నువ్వు ప్రేమిస్తావా? ప్రాణము పెట్టు అంతగా ప్రేమించాలి ప్రభువుని. ఈ రాత్రి నా మాటలను ముగిస్తున్నాను. నా యొక్క మూలపాఠంలోకి వస్తున్నాను. అదేంటో తెలుసా? మీ హృదయాలలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. విశ్వాసం ద్వారా ప్రభు మీ హృదయాల్లో నివసించినట్లుగా యేసయ్య మన హృదయంలో మరి ప్రభువుగా ప్రతిష్ఠించాలా? మన హృదయంలో యేసయ్య దేవుడిగా ఉండాలా? మన హృదయంలో సంచరిస్తాడు. ఈ హృదయ సీమలో ఆయన రారాజుగా మరి ఎస్టాబ్లిష్ చేసుకోవాలా? మన హృదయంలోంచి జీవజల దారులు, పరిశుద్ధాత్మ నదులు బయటికి ప్రవహించాలా? అనేకులు దీవించబడతారు. అలాంటి హృదయం నీ హృదయమే. అంతేకాదు, నీ హృదయం కడిగి వేసుకోమంటున్నాడు. వాష్ యువర్ హార్ట్. ఈ రాత్రి ఎలా ఉంది నీ హృదయం? హౌ ఈజ్ యువర్ హార్ట్ కండిషన్? బయటికి చాలా సో నైస్గా కనబడుతున్నావు. యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ ఆర్ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అవుట్వర్డ్, బట్ వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ యువర్ హార్ట్? ఇన్సైడ్ ఎలాగుంది నీ లోపల అంతరంగము?
బైబిల్ చెప్తుంది కొంతమంది హృదయాలట తెరచిన సమాధులట. సమాధి చచ్చిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సమాధి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందండి? కంపు కొడుతుంటుంది, కుళ్ళి కంపు. బయటికి చాలా నైస్గా కనబడుతున్నావు, నీ హృదయం తెరచిన సమాధిలాగా ఉందా? ఒక ఆయన అంటున్నాడు, నా హృదయం అయ్యా, నా హృదయం సెప్టిక్ ట్యాంక్ లాగా ఉందయ్యా, భయంకరమైన పాపాన్ని ప్రోగు చేసుకున్నాడు. బయటికి మాత్రం మరి శ్రీరంగ నీతులు, అంతరంగంలో భయంకరమైన పరిస్థితి. బయటికి మాత్రం నీతులు మాట్లాడుతున్నాం. ఒంటరిగా ఉన్నప్పుడు, రహస్యంగా ఉన్నప్పుడు ఇంటర్నల్ హార్ట్ పొజిషన్ సో డేంజర్. అయితే ప్రభు చూస్తున్నాడు నీ హృదయాన్ని. ఈ రాత్రి ఒంటరిగా ప్రభు దగ్గర సమాధానపడి దేవుని దగ్గరికి, అయ్యా నా హృదయాన్ని కడుగయ్యా, అయ్యా నన్ను పరిశుద్ధపరచయ్యా, అయ్యా నేను నీ ఎదుట నేను మరి నిష్కలంకుడిగా కనబడాలి. నీవు హృదయాలు చూస్తావటగా, నీవు మనుషుల అంతరంగాలు చూస్తావంట కదా నాయన, ఇదిగో నన్ను కడుగయ్యా. పిల్లరా, మరి ఆ అంట్లు దోవాలంటే సర్ఫ్ కావాలా? పిల్లరా, మరకేమైనా అంటుకుంటే, పెన్న మరక అంటుకుంటే మరి కిరోసిన్తో పోద్ది. తారు అంటుకుంటే పెట్రోల్తో కడుగుతాం, బురద అంటుకుంటే వాటర్తో కడుగుతాం. పాపం అంటుకుంటే దేంతో కడగాలి తెలుసా? రక్తంతో, యేసు రక్తంతో. రక్తం కలుషహరణం. బైబిల్లో వాక్యం రాయబడింది, యోహాను మొదటి పత్రిక 1:7-9 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పోతుంది. ఎందుకంటే ఆ రక్తంలో పాపం లేదు, పరిశుద్ధమైన రక్తం. కామ, క్రోధ, లోభ, మదమత్సరాలు జయించిన పరిశుద్ధుడు మన కొరకు యజ్ఞమైపోయి, మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన రక్తంలో మనకు పాప క్షమాపణ ఉంది. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 1:2 అమూల్యమైన రక్తం. మొదటి అధ్యాయంలో రాస్తాడు, అమూల్యమైన విలువైన రక్తం, శ్రేష్టమైన యేసు రక్తం. ప్రకటన 1:7 ఆయన రక్తం చేత మనందరినీ కడుగుతున్నాడు. 7:14 మన వస్త్రాలు ఉతుక్కోవాలి. ప్రకటన 7:14 పరలోకంలో ఎవరు కనపడతారో తెలుసా? యేసు రక్తంలో కడగబడిన వారు మాత్రమే. ఈ మాటలు వింటున్న నీవు చాలా ధన్యుడువు. ఏదో గాలికి పోయినట్టు ఏదో చెప్తారులే ఈ సేవకులు, ఈ ఫాదర్లు సేవకులు చెప్తారులే అనుకుంటే నేను దురదృష్టవంతుడు మరొకడు ఉన్నాడు. ఈ రాత్రి వాక్యం నీ కొరకే, ఈ మాటలు నీ కొరకే. నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. యేసు రక్తము కలుషహరణం, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమేత్మాన పుణ్యదాన బలియాగం ప్రజాపతి దేవీర్భ్యానం ఆత్మానం యజ్ఞకృత్వ ప్రాయశ్చితని. రక్తం కలుషహరణం. ప్రపంచంలో అందరి పాపాలు క్షమించబడాలంటే పరిశుద్ధుడు ఈ లోకానికి రావాలి, దేవుడిగా సశరీరుడుగా రావాలా. ఆయన రక్తం చిందించాలి. ఆ రక్తంలో మనుషుల పాపాలు కడగబడతాయని అర్థం వచ్చేటట్లుగా ఉంది ఆ శ్లోకం అర్థం. మరి యేసు ప్రభు తప్ప మరి ఎవరైనా రక్తం చిందించినట్టుగా, యేసు క్రీస్తు తప్ప మరి ఎవరైనా యజ్ఞ పశువుగా బలిదానంగా బలైనట్టు ఆధారాలు ఉన్నాయా? యేసు ప్రభు మన కొరకు కలవరి శిలువ మీద ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాడు, రక్తమంతా కార్చాడు. బైబిల్ చెప్తుంది, ఆ రోమన్ సైనికులట ఆ బలిం పట్టుకుని ఆకలి చనిపోయాడో లేదో చూద్దామని పొడిచినప్పుడట బైబిల్ క్లియర్గా చెప్తుంది, రక్తము నీళ్లు కారే. నీరు వచ్చిందంటే రక్తమంతా ఈ షెడ్ ఆల్ హిస్ బ్లడ్ టిల్ లాస్ట్ డ్రాప్. చివరి రక్తం పొట్టు వరకు రక్తమంతా కాచాడు. ఈ రాత్రి నువ్వు ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే నీ హృదయం అంతా కడిగేస్తాడు. యెరూషలేమా, నీవు రక్షణ పొందినట్లుగా నీ హృదయంలో చెడుతనం అంతా కడిగేసుకోవాలి. నేను మీకు ఇందాక చెప్పాను, కనుల ద్వారా చేసే పాపము హృదయంలోకి వెళ్తుంది. నీ తలంపుల ద్వారా చేసిన పాపము నీ హృదయంలోకి వెళ్తుంది. చెవుల ద్వారా, వినుకుడి ద్వారా చేసిన పాపము నీ హృదయం, నోటి ద్వారా చేసిన పాపము, చేతలతో కాళ్ళతో చేసిన ప్రతి పాపము హృదయంలో ప్రోగవుతుంది. ఒక డంప్ యార్డ్ లాగా హృదయం పాపాన్ని పోగేసుకుంటుంది. ఈ రాత్రి అయ్యా నా హృదయాన్ని కడుగయ్యా, అయ్యా నా కన్నులు కడుగయ్యా, నా తలంపులు కడుగయ్యా, నా చేతులు కడుగయ్యా, నా ఆలోచనలు, నా నోటి మాట కడుగయ్యా, నన్ను శుద్ధి చేయ్యా, నీలా మార్చయ్యా, శుద్ధుడిగా చేయ్యా. ఈ రాత్రి వాక్యంలో ఏం రాయబడిందంటే అన్నిటికంటే ముఖ్యంగా సామెత 4:23 మనం చూసాం. సామెత 4 ఒకసారి మార్చాలి, మనం ప్రార్థన చేసుకోవాలి. ఇట్స్ బ్యూటిఫుల్ వర్డ్. ప్రభు నాకు చూపించిన మాటది. సామెతల గ్రంథం 4:23 నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉన్నా. ఎందుకో తెలుసా? నీ హృదయం దేవునిది.
అది దేవుని ఆలయము, నీ హృదయం దేవుని ఇల్లు. ఏంటంటే మన సొంత ఇంట్లోకి ఎవరైనా వచ్చి పాడు చేస్తే ఊరుకుంటామా? మన సొంత ఇంట్లోకి వచ్చి ఎవరైనా వచ్చి ఆ యొక్క కుళ్ళిపోయిన బెండకాయలు, వంకాయ ముద్దలు, పిల్లరా మరి తొక్కలు తీసిన ఎండరిగిన తొక్కలు, ఆ వాసన, ఆ నీళ్ళు, గుడ్లు తొక్కలు, చెత్త చెదారంతా మన ఇంట్లో ఎవడు వేస్తే ఊరుకుంటామా అండి? మాట్లాడరండి, ఊరుకోం. అలాగే ఈ హృదయం నీది కాదు, దేవుని యొక్క ఇల్లు. అది గాడ్స్ హౌస్, దేవుని ఆలయం. ఆ ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు ఊరుకోడు. అది దేవునిది. ఆ దేవునికి మనం శుద్ధి చేసి శుభ్రంగా ప్రభుకి ఇవ్వాలి. ఆయన నివసిస్తాడు. ఇస్తావా ప్రభుకి నీ హృదయం? అంతేకాదు, నీ హృదయంలో ఉంటే జీవధారలు ప్రవహిస్తాయి. జీవపు ఓట అనేకులతో చూసారా, కొండలోంచి కోనలోంచి ఆ కొన్ని నదులు, జీవనదులు ప్రవహిస్తుంటే ఎన్ని జంతువులు తాగుతాయండి. ఎన్ని జంతువులకి, పక్షులకి, మానవులకి, ఎంతమందికి దప్పిక తీర్చే నదులు ఎన్ని ఉన్నాయండి. అలాట నీ హృదయంలోంచి జీవజల నదులు ప్రవహించాలంట. అలాగ హృదయంగా నీ హృదయం ఉండాలంట. కాబట్టి నీ హృదయాన్ని, ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రముగా కాపాడు. ప్రభా, నా హృదయంలో జీవజలధారలు ప్రవహించాలి. నా హృదయంలో ప్రభు దేవుడిగా ప్రతిష్ఠించాలి. అయ్యా, నా హృదయంలో మీరు రావాలి. నా హృదయంలో మీరు ఉండాలి. నన్ను మీరు నడిపించాలి. నేను మీలా మారాలి. నా హృదయం నీకు ఇస్తున్నాను ఈ రాత్రి అని నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించుకుంటాను. ఈ రాత్రి ప్రభు నీ హృదయంలోకి రావాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. అందరూ కళ్ళు మూసుకోండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందరు క్లోజ్ యువర్ ఐస్. ఎవరు కళ్ళు తెరిచి చూడకండి. ఆడియో వింటూ కళ్ళు మూసుకోండి. పొరపాటున ఎవరు కళ్ళు తెరిచి చూడకండి. తమాషాలు చూడకండి. ప్రభు ఉన్నారు మన మధ్యలో. ఈ మాటలు దేవుడే నీతో మాట్లాడుతాడు. నీ హృదయం ఎలా ఉంది? దేవునికి చోటు ఉందా? హృదయంలో చేయరాని కార్యాలు చేయడానికి నీ హృదయాన్ని అప్పగించుకున్నావా? నీ హృదయము తిరుగుబాటు చేసే హృదయమా? నీ హృదయము చీకటితో నిండిపోయిన హృదయమా? నీ హృదయము పాపముతో నిండుకున్న హృదయమా? నీ హృదయంలో మ్యానిపులేషన్ ఉందా? యథార్థత ఉందా? కుయుక్తుందా నీ హృదయంలో? హృదయంలో పగ దాచుకున్నావా ఎవరి మీదన్నా? హృదయంలో పాపాన్ని దాచిపెట్టుకున్నావా? హృదయం ఒక డంపింగ్ యార్డ్లాగా చెత్త అంతా తీసుకొచ్చి ప్రతి పాపాన్ని అందులో దాచుకుంటున్నావా? ఎంతకాలంగా జాగ్రత్త. ఒకరోజు పగులుతుంది. అది వన్ డే ఇట్ విల్ బి బ్రేక్ అవుతుంది ఒకరోజు. అప్పుడు బైబిల్ చెప్తుంది, పాపానికి శిక్ష, పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపం వల్ల వచ్చే జీతం మరణం అంట. అది రాకముందే మన హృదయాన్ని దేవునికి ఇచ్చేద్దాం ఈ రాత్రి. గివ్ యువర్ హార్ట్ యాజ్ ఎ గిఫ్ట్ టు గాడ్. ప్రభుకి నీ హృదయము ప్రభుకి బహుమానం ఇచ్చే. ప్రభువా, పూర్ణ హృదయంతో నేను ప్రేమిస్తాను. నా గుండెలు నిండా ప్రేమిస్తాను. నీ హృదయం ప్రభుకి ఇస్తావా? ఈ రాత్రి ప్రభు నీ హృదయాన్ని కడుగును గాక. నువ్వు యాక్సెప్ట్ చేస్తే, నువ్వు సబ్మిట్ చేసుకుంటే ప్రభు నిన్ను కడుగుతాడు. ఈ రాత్రి ప్రభు పరిశుద్ధాత్ముడు ఉన్నారు. యేసు రక్తాన్ని పట్టుకొని అందరూ ప్రార్థనలో ఉండాలి. యేసు రక్తాన్ని పట్టుకుని ప్రభు ఉన్నారు మన మధ్యలో. పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని కడిగి ప్రభు రాకడ కొరకు శుద్ధి చేయాలి, సిద్ధపరచాలని కోరుకుంటున్నాను. మరి నేను మీ కొరకు ప్రార్థన చేయనా? మరి చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారు ప్రభు, ఈ రాత్రి మీరు మా యుద్ధ నుండి మా హృదయాన్ని కోరుకుంటున్నామని, మా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలని, ఎందుకంటే మా హృదయం నుంచి జీవజల దారులు ప్రవహించాలని, అనేకులు దప్పిక తీరాలని, అనేక మరి ఆత్మ సంబంధమైన దాహం తీర్చాలని, అనేకులు దేవునికరంగా మేము ఉండాలని, మా హృదయంలో మీరే ప్రభువుగా ప్రతిష్ఠించబడాలని, మా హృదయంలో మీరు ప్రభు నివసించాలని, మీరు సంచరించాలని కోరుకుంటున్నావే అయ్యా. మా హృదయం ఎలా ఉండాలి, ఎలాంటి హృదయంలోకి మీరు వస్తారు అని కళ్ళకు కట్టినట్లుగా మీరు మాతో మాట్లాడారు. ఎవరైతే హృదయాల్లో ఒక తీర్మానం తీసుకుంటున్నారు, ఎస్ నేను వాక్యానికి లోబడతాను అని ఎంతమంది అయితే గుండెల్లో నిర్ణయం తీసుకుంటున్నారో వారి జీవితంలో హృదయంలో కార్యం చేయడం ప్రారంభించండి. హృదయాన్ని శుద్ధి చేయండి ప్రభు. ఇదిగో పరిశుద్ధ ఆత్మదేవుడు, మీరు రక్తంతో, యేసు రక్తంతో నీ బిడ్డల హృదయాలు కడిగండి ప్రభు. వారి మనసులు కడిగండి ప్రభు. వారికి మనస్సాక్షిని కడిగా ప్రభు. వారి చూపులు, వారి తలంపులు, వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి ఉద్దేశాలు ప్రతిదీ కడిగే ప్రభు. మమ్మల్ని కడుగుతండి. మా హృదయాలు కడగండి ప్రభు. నాయన, మీరు ఆశించిన హృదయాలు మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని ఈ లాక్డౌన్లో మమ్మల్ని మేము సరి చేసుకుంటూ
ప్రభా విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టడానికి, కలిగి ఉండవలసినవి కలిగి ఉండటానికి, పొందవలసినవి పొందటానికి నీ కృప మాకు ఇమ్మని ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన ఆలకించావు. వాక్యం వినే వారందరి జీవితాలు ఇదిగో ప్రపంచం మూలం నుండి వాక్యాన్ని వింటున్నారు. కొన్ని వందల మంది వాక్యాన్ని వింటున్నారు. వారందరి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించమని మరొకసారి నీ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తారు. వారి అక్కర్లన్నీ తీర్చారు. వారి కన్నీరంతా నాట్యంగా మార్చండి. సమస్యలన్నిటిని విడిపించండి. నీ బిడ్డలు పోషించండి ప్రభు. వారి అక్కర్లన్నీ తీర్చండి. యెహోవా ఈరే దేవుడు నాయన, మా ప్రతి అవసరం తీర్చే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయుము నాయన. ఇగో చాలా మంది గుండెలు పగిలిపోయి ఉన్నారు. వారి హృదయాలు వాదార్చు ప్రభు, ఆదరణ కలిగజేయి, కన్నీరు నాట్యంగా మార్చు. ఇంతవరకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తాను. నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తాను. యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచు బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు తోడయుండి దేవునికి ఇష్టమైన హృదయంగా, ఆయనకు అనుకూలమైన హృదయముగా మార్చబడి అలాంటి హృదయములు మనం కలిగి ఉండునట్లుగా ప్రభు కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ రాత్రి లైవ్లోకి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. శాంసన్ రావు సార్, నా ప్రైజ్ ది లార్డ్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ పాస్టర్ గారు. రాజేష్, ప్రైజ్ ది లార్డ్ ఫ్రమ్ విచ్ ప్లేస్? రాజేష్ అనియా, నాట్ బెంగళూరు. రాజేష్ ఎవరు? మదనపల్లి. ఎస్, రిటర్న్. గాడ్ బ్లెస్ యూ రాజేష్. హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవ్రీవన్? ప్రొఫెసర్ రాజేష్ గారు, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. రాజా సేజ్, గాడ్ బ్లెస్ యూ బాబు. వంశీ శ్రీనో, హౌ ఆర్ యూ బ్రదర్? ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఫర్ వాట్ యూఆర్ వాచింగ్, యూఆర్ వెయిటింగ్ మై బ్రదర్. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు వంశీ? సీన్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఇన్ సూన్. ప్రభుకి ఇవ్వబోతున్నాడు. బంగారం, ప్రైజ్ ద లార్డ్ ఫ్రమ్ యానం. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు దీవించును గాక. మీ కుటుంబం అంతటిని ప్రభు భద్రపరిచి ఆశీర్వదించును గాక. ప్రిపేర్ టు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుని ఆశీర్వాదాలు పొందడానికి సిద్ధంగా ఉండండి. బంగారం, ప్రైజ్ ద లార్డ్. రమేష్ లావేటి ఫ్రమ్ శ్రీకాకుళం, గాడ్ బ్లెస్ యూ రమేష్. రవి, బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. శివకృష్ణ పంపన, బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. గాడ్ ఈస్ గోయింగ్ టు పుట్ సమ్ స్మైల్ ఇన్ యువర్ ఫేస్. నీ నోటిలో ప్రభు నవ్వుంచబోతున్నాడు. రిసీవ్ యువర్ గ్రేస్, రిసీవ్ యువర్ గ్రేస్. బాలేష్ చెట్టి, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. జేసీపీ హాల్ మధురవాడ, ప్రైజ్ ద లార్డ్. జేసీపీ హాల్ మధురవాడ, ప్రభు దీవించును గాక. గాడ్ విల్ బ్లెస్ యువర్ చర్చ్. ప్రభు మీ యొక్క కష్టమంతా ప్రభు చూస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా ప్రభు కొరకు మీరు ప్రయాస, లాక్డౌన్ తర్వాత ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. జేసీపీ హాల్ మధురవాడ, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ప్రసాద్ పాల్ గారు, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. ఫర్ వాట్ యువర్ వెయిటింగ్, దేని కొరకు మీరు ఎదురు చూస్తున్నారు, ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. చింటూ పావని, ఎస్, నీ ప్రార్థన ప్రభు అంగీకరించాడు. ఎస్. ఎస్తేర్ ప్రశాంతి, గాడ్ బ్లెస్ యూ సిస్టర్. God is ready to, God is going to give you blessings for what you are praying since last 2 years. గత 2 సంవత్సరాలుగా దేని కొరకు మీరు ప్రార్థిస్తున్నారు? ఎస్తేర్ ప్రశాంతి, God is going to give you after this lockdown or in soon ప్రభు ఇవ్వబోతున్నాడు. Receive it in Jesus name. Sunny from Bobli, praise the Lord. Hemalata Padala, God bless you Nana, God bless you. God is going to establish you. ప్రభు మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. Praise the Lord. Aksha Suresh, God is going to bless you. God is going to bless your family members. Especially God is going to bless your children. ప్రభు మీ పిల్లలను దీవించబోతున్నాడు. Samuel Theophilus, praise the Lord. God bless you. God bless you. నీ తండ్రి మీద ఉన్న ఆశీర్వాదాలు నీ మీద దిగిరాబోతున్నాయి. Amen. Praise the Lord. Praise the Lord. Sudha Vankara, praise the Lord. God bless you. Nana, God bless you. ప్రభు నీకు ఆత్మ జీవితాన్ని ప్రభు కట్టబోతున్నాడు. యు ఆర్ గోయింగ్ టు షైన్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు ప్రకాశిస్తావు. నరసింగరావు, అన్నా సింగన్న, ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ యువర్ కింగ్డమ్. ప్రభు ఒక ఉన్నత స్థితిలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. ప్రభు, ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ అన్న. ఎస్ 128వ కీర్తన ప్రభు నెరవేరుస్తాడు. ప్రసాద్, ప్రభు నేను తిరిగి కట్టబోతున్నాడు. ప్రసాద్, గాడ్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ యువర్ ఫ్యామిలీ, రెస్టోర్ యువర్ ఫ్యామిలీ. నువ్వు పోగొట్టుకున్నవన్నీ ప్రభు ఇస్తాడు. నీ కుటుంబాన్ని ప్రభు తిరిగి కట్టబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేను మీకు ప్రార్థన చేయబోతున్నాను. ఎస్ దీవెన ప్రకాష్. ఎస్ హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీ రక్త సంబంధుల కొరకు, నీ బంధువుల కొరకు చాలా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నావు. దీవెన ఆఫ్టర్ ఫ్యూ డేస్ నీ బంధువులంతా ఒక్కొక్కరు రక్షణ పొందుడు నువ్వు కళ్ళున్నారు చూస్తావు. అంతేకాదు నీ పిల్లల కొరకు రాత్రి పగలు ప్రార్థిస్తున్నావు. ప్రభు నీ ప్రార్థన ఆలకించాడు. నీ గృహంలో ప్రతి లోటు ప్రభు పూడుస్తాడు. ఆమేన్. గాడ్ ఈస్ గోయింగ్ టు ఫిల్ యువర్ ఫ్యామిలీ విత్ జాయ్. నీ కుటుంబాన్ని దేవుడు సంతోషంతో నింపుతాడు. శేఖర్ చిన్నం, డియర్ ఫ్యామిలీ, దేర్ ఈస్ సమ్ అటాక్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబంలో ఎన్నో అటాక్స్ ఉన్నాయి, శోధనలు చాలా ఎదురవుతున్నాయి. బట్ లార్డ్ సేస్, ప్రభు అంటున్నారు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ విక్టరీ. నేను మీకు విజయం ఇవ్వబోతున్నాను. ఎస్ బ్రదర్ షెల్టన్ గారు, ప్రాఫెట్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. నల్లిమిల్లి అన్న, శ్యామ్ అన్న. ఎస్ థ్యాంక్ యూ లార్డ్. యూఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్ అన్న. యూఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్. మీ బిడ్డల కొరకు మీరు కుటుంబం అంతా, మీ ఇద్దరు భార్య భర్త ఇద్దరు చాలా కన్నీరు గారుస్తున్నారు. ఎస్ ఇన్ 2020 గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యువర్ చిల్డ్రన్. గొప్ప మార్పులు మీరు చూస్తారు మీ బిడ్డల్లో. మీరు ఏది ప్రార్థిస్తున్నారో ప్రభు మీకు ఇచ్చేశాడు. పొందుకోండి. విద్యాసాగర్, గాడ్ బ్లెస్ యూ. రమా, రూత్ బ్లెస్ యూ. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యువర్ చిల్డ్రన్. ఎస్ యువర్ చిల్డ్రన్ విల్ బి బ్లెస్డ్ లైక్ ఏ మనష ఎఫ్రాయిం లాగా, యోసేపు పిల్లలాగా దేవుడు దీవించబోతున్నాడు. విజయసాగర్, గాడ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ. దేవుని యొక్క ప్లాన్ ఉంది నీ పట్ల విజయసాగర్. ప్రిపేర్ ఫర్ దట్. దైవ ప్రసన్న, దేర్ ఈస్ ఎ బిగ్ ప్లాన్ ఫర్ యూ. ఎస్, బిగ్ బ్లెస్సింగ్ ఈస్ గోయింగ్ టు కమ్ టు యూ. బ్లెస్సింగ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ప్రసన్న, ప్రిపేర్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్. Yes, God is going to bless you, brother. You will fly to many nations, brother. Brother Shelton, brother, you are going to fly to many nations. Thus says the Lord. God is going to bless you to many people. Billions of people are waiting for you. You will be father for many. Oh, hallelujah. I see the mighty anointing right now. దేవుని యొక్క బలమైన అభిషేకాన్ని నేను చూస్తున్నాను. ఎస్, గాడ్ విల్ బ్లెస్ యూ. మరి ఇంతవరకు ఓపికతో లైవ్లోకి వచ్చిన మీ అందరినీ ప్రభు దీవించును గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ షైన్ హిస్ లైట్ అపాన్ యూ అండ్ గివ్ యూ ద గ్రేస్ ఇన్ వెరీ స్పెషల్ వే లైక్ నెవర్ బిఫోర్. మే ద లార్డ్ బ్లెస్ యూ. టుమారో ఆల్సో, రేపు 7 గంటలకి లైవ్లో మనం కలుసుకుంటాం. పిల్లలు లాక్డౌన్ పూర్తయ్యే వరకు రేపు ఆశిద్దాం. లాక్డౌన్ రేపు ఎత్తేయాలని ఆశిద్దాం. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేయండి. మందిరాలు ఓపెన్ అవ్వాలి, డోర్స్ ఓపెన్ అవ్వాలి, సంఘాల్లో మళ్ళీ లైట్స్ ఆన్ అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని వెలుగు సంఘాల్లో ప్రకాశించాలి. మరల యాజకులు, ప్రియులర్, లేవీలు, యాజకులు, దేవుని ప్రజలందరూ మరి పరవశిస్తూ, పాడుతూ, ఆరాధిస్తూ మందిరాలు మరి కేరింతలతో, ఆనందంతో, సంతోషంతో నిండిపోవును గాక. Amen. May the Lord bless you and give you the grace. See you tomorrow evening. లైవ్లో కలుసుకుని మరొక విషయం ఏంటంటే, రేపు సండే ప్రభుదినం. టుమారో ఈజ్ వర్షిప్ డే, లార్డ్స్ డే, ప్రభుదినం. రేపు ఆరాధన మార్నింగ్ మరి 10 o'clockకి 10 గంటలకి కరెక్ట్గా ఆరాధన ప్రారంభిస్తాం. 10 o'clockకి మీరందరూ వస్తే 1 hour or 1.5 hour వర్షిప్ ఉంటుంది. నాతో కలిసి మీరు కూడా ప్రభువుని ఆరాధించండి. ఆరాధన క్రమం అంతా పాటలు, వాక్య ఉత్తర ప్రచుత్రాలు, మరి వాక్యము, ఆరాధన, స్వస్థ ప్రార్థన అన్నీ జరుగుతాయి. ఆరాధన క్రమం జరుగుతుంది. రేపు వర్షిప్ మర్చిపోకండి. మార్నింగ్ 10 o'clockకి యాజ్ యూజువల్గా ఈవినింగ్ లైవ్ మాత్రం కంటిన్యూ అవుతుంది. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించుగాక. మే ద లార్డ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో మార్నింగ్ 10 o'clock ఫర్ వర్షిప్. ఆమేన్.